హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రమేష్ సార్ మ్యాథ్స్ క్లాస్ యూట్యూబ్ ఛానల్. మనం 10th మ్యాథ్స్లోని ప్రతి చాప్టర్ని కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అందులో ఉన్న కాన్సెప్ట్స్ని అట్లాగే ఇంపార్టెంట్ మల్టిపుల్ చాయిస్ బిట్స్ని డిస్కస్ చేస్తున్నాం కదా. మనం ఆల్రెడీ ఫస్ట్ 5 చాప్టర్స్, దట్ మీన్స్ రియల్ నెంబర్స్, సెట్స్, పాలినామియల్స్, లీనియర్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, ఈ చాప్టర్స్ని కంప్లీట్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియోస్ ఏమైనా చూడనట్లయితే ఆ వీడియోస్ యొక్క లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఉంచుతాను, అక్కడి నుంచి మీరు చూడవచ్చు. ఈరోజు మనం 6th చాప్టర్ అయిన ప్రోగ్రెషన్ని డిస్కస్ చేద్దాం. ప్రోగ్రెషన్లో ఉన్న అన్ని కాన్సెప్ట్స్ అట్లాగే చివరిలో మల్టిపుల్ చాయిస్ బిట్స్ని కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ వన్, వాట్ ఈజ్ మెంట్ బై ఎ ప్రోగ్రెషన్? అసలు ప్రోగ్రెషన్ అంటే ఏమిటి? A progression is a series that advances in a logical and predictable pattern. అంటే ప్రోగ్రెషన్ అనేది ఒక నెంబర్ సిరీస్ ఆర్ లెటర్ సిరీస్, ఆల్జిబ్రిక్ సిరీస్. మనం దాంట్లో ఉన్న టర్మ్స్ అన్నీ ఒక లాజికల్ ఆర్డర్లో ఇంక్రీజ్ అవ్వడం కానీ డిక్రీజ్ అవ్వడం కానీ జరుగుతూ ఉంటుంది. అట్లాగే మనం ఆ సిరీస్లో 10th టర్మ్ 20th టర్మ్ మనం ప్రిడిక్ట్ చేయగలిగేలా ఉండేదాన్ని మనం ప్రోగ్రెషన్ అని చెప్పుకుంటాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 1, 3, 5, 7 ఇట్లా ఒక నెంబర్ సిరీస్ని తీసుకోవడం జరిగింది. ఇది మనకి అంటే ఈ సిరీస్లో మనం 10th టర్మ్ ఏమిటి 20th టర్మ్ ఏమిటి అంటే మనం చెప్పగలుగుతాం కదా, ఎందుకంటే ఇది ఒక క్రమమైన ఆర్డర్లో ఉంది, ఒక లాజికల్ ఆర్డర్లో ఉంది. ఆ లాజికల్ ఆర్డర్ ఏంటి? సెకండ్ టర్మ్ అంటే ప్రతి టర్మ్ కూడా దాని ముందున్న టర్మ్కి ఒక ఫిక్స్డ్ నెంబర్ని యాడ్ చేయడం వల్ల ఫామ్ అవుతుంది. అట్లాంటి నెంబర్ సిరీస్ని మనం ప్రోగ్రెషన్గా చెప్పుకుంటాం అనమాట. ఇందులో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోగ్రెషన్స్ ఉన్నాయి. మనం 10th క్లాస్లో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అండ్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ గురించి మనం డిస్కస్ చేస్తాం. ఫస్ట్ వన్ ఈజ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. వాట్ ఈజ్ మెంట్ బై అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఏదైనా ఒక ప్రోగ్రెషన్లో ఎవ్రీ నెంబర్ యాక్సెప్ట్ ఫస్ట్ వన్ అంటే ఫస్ట్ నెంబర్ తప్ప ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ మనకి దాని ముందున్న నెంబర్కి ఒక ఫిక్స్డ్ నెంబర్ని యాడ్ చేయడం వల్ల కానీ లేకపోతే సబ్ట్రాక్ట్ చేయడం వల్ల కానీ ఫామ్ అయిన నెంబర్ సిరీస్ని మనం అర్థమెటిక్ ప్రోగ్రెషన్గా చెప్పుకుంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్నే తీసుకుందాం. ఇందులో యాక్సెప్ట్ ఫస్ట్ వన్ అంటే ఫస్ట్ వన్ ఏంటి? ఈ 1. దీన్ని వదిలేసి మిగిలినవన్నీ కూడా దాని ముందున్న టర్మ్కి ఒక ఫిక్స్డ్ నెంబర్ని యాడ్ చేయడం వల్ల ఫామ్ అవ్వాయి కదా. అంటే ఒక 2 అంటే 1కి 2 యాడ్ చేస్తే 3, 3కి 2 యాడ్ చేస్తే 5, 5కి 2 యాడ్ చేస్తే 7, ఇట్లా ఒక ఫిక్స్డ్ నెంబర్ని యాడ్ చేయడం వల్ల ఫామ్ అయ్యే నెంబర్ సిరీస్ని ప్రోగ్రెషన్ని మనం అర్థమెటిక్ ప్రోగ్రెషన్గా చెప్పుకుంటాం అనమాట. అట్లాగే మైనస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 10, 5, 0, -5 అంటే ఇక్కడ మనం ఒక ఫిక్స్డ్ నెంబర్ని మైనస్ చేస్తున్నాం. ఏం మైనస్ చేస్తున్నాం? మనం ఫస్ట్ టర్మ్ నుంచి 5ని మైనస్ చేస్తే సెకండ్ టర్మ్ వచ్చింది, మళ్ళీ సెకండ్ టర్మ్ నుంచి 5 మైనస్ చేస్తే థర్డ్ టర్మ్. ఇట్లా మనకి ఒక ఫిక్స్డ్ నెంబర్ని ఒక కాన్స్టెంట్ నెంబర్ని మనం సబ్ట్రాక్ట్ చేసుకుంటూ వెళ్తుంటే ఇందులో ఉన్న నెంబర్స్ అన్నీ వస్తున్నాయి. అంటే మనం ఇది ఒక లాజికల్ ఆర్డర్లో ఉంది, అట్లాగే మనం ఇందులో ప్రిడిక్టబుల్గా ఉంది. అంటే ఇదే నెంబర్స్లో మనకి 10th టర్మ్ ఏమవుతుంది 20th టర్మ్ ఏమవుతుంది అంటే మనం ప్రిడిక్ట్ చేయగలము, ఎందుకంటే ఇది ఒక లాజికల్ ఆర్డర్లో ఉంది కాబట్టి. దిస్ టైప్ ఆఫ్ నెంబర్ సిరీస్ ఆర్ కాల్డ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. దీని షార్ట్కట్లో మనం ఏపీ అంటూ ఉంటాం. ఏపీ మీన్స్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. అంటే ఇక్కడ మనకి ఈ నెంబర్ సిరీస్నే తీసుకుందాం. ఇందులో మనకి ఫస్ట్ టర్మ్ ఈజ్ కాల్డ్ ఏ. అంటే ఇందులో మనకి ఏ ఈక్వల్ టు 1. ఏ మీన్స్ ఫస్ట్ టర్మ్. దీన్నే మనం సమ్ టైమ్స్ T1 అంటాం. అంటే మనం టర్మ్స్ని అంటే ప్రోగ్రెషన్లో ఉన్న టర్మ్స్ని T1, T2 అంటే T1 మీన్స్ ఫస్ట్ టర్మ్, T2 మీన్స్ సెకండ్ టర్మ్, T3 మీన్స్ థర్డ్ టర్మ్, Tn మీన్స్ nth టర్మ్. ఇట్లా మనం డినోట్ చేస్తుంటాం. లేకపోతే A1, A2, A3
అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్న టర్మ్స్ని A1, A2, A3 ఇట్లా డిఫరెంట్ లెటర్స్తో రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. ఓకే, మనం అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఫస్ట్ టర్మ్ని మనం ఏతో రిప్రజెంట్ చేస్తాం. అట్లాగే మనం ఏ ఫిక్స్డ్ నెంబర్ని అయితే యాడ్ చేస్తున్నామో లేదా సపరేట్ చేస్తున్నామో ఆ ఫిక్స్డ్ నెంబర్ని మనం కామన్ డిఫరెన్స్ అంటాం. దీన్ని డీతో రిప్రజెంట్ చేస్తాం, కామన్ డిఫరెన్స్. దిస్ ఈజ్ డి. ఓకే, ఏ ఈజ్ కాల్డ్ ఫస్ట్ టర్మ్. మనకి డీని ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం? సెకండ్ టర్మ్లోంచి ఫస్ట్ టర్మ్ మైనస్ చేయడం వల్ల వస్తుంది అనమాట. లేకపోతే థర్డ్ టర్మ్లోంచి సెకండ్ వన్. అంటే మనకి ద డిఫరెన్స్ బిట్వీన్ టూ కాన్సిక్యూటివ్ టర్మ్స్ ఈజ్ కాన్స్టెంట్ ఇన్ ఏ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో పక్కనే ఉండే ఏ టూ టర్మ్స్ తీసుకుని డిఫరెంట్ ఫైండ్ అవుట్ చేసిన అది కాన్స్టెంట్గా ఉంటుంది. కాబట్టి డి కెన్ బి ఫైండ్ అవుట్ బై A2 మైనస్ A1 ఆర్ A3 మైనస్ A2 ఆర్ A4 మైనస్ A3 అండ్ సో ఆన్. అంటే డిఫరెన్స్ బిట్వీన్ ద టూ కాన్సిక్యూటివ్ టర్మ్స్. మనం దీన్ని ఎన్స్లో రాసినట్లయితే Tn మైనస్ Tn మైనస్ 1 అంటే nth టర్ము n మైనస్ 1th టర్మ్ అనేవి రెండు కాన్సిక్యూటివ్ టర్మ్స్ కదా. ఇట్లా డీకి ఫార్ములాని రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. అట్లాగే మనకి ఏదైనా ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో పర్టికులర్ టర్మ్ని మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగించే ఫార్ములాను nth టర్మ్ అంటే ఫార్ములా టు ఫైండ్ nth టర్మ్ ఇన్ యాన్ ఏపీ, దాన్ని Tnతో రిప్రజెంట్ చేస్తాం. అంటే nth టర్మ్ ఆఫ్ an ఏపీ denoted by Tn equal to formula is a plus n minus 1 into d. వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. మనం చాలా వరకు ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి అంటే ఇంచుమించు హాఫ్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ఈ ఫార్ములాను ఉపయోగిస్తాం. దీన్ని ఏఎన్ అని కూడా రిప్రజెంట్ చేయొచ్చు. ఏఎన్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఇక్కడ మనకి ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ తెలుసు. ఏ మీన్స్ ఫస్ట్ టర్మ్ ఆఫ్ ద గివెన్ ఏపీ. డి మీన్స్ కామన్ డిఫరెన్స్. వీ కెన్ ఫైండ్ ద కామన్ డిఫరెన్స్. నెక్స్ట్ ఎన్ ఈజ్ nth టర్మ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ ఏపీలో 10th టర్మ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు అనుకోండి, వీ హ్యావ్ టు ఫైండ్ T10 అంటే n ఈజ్ 10. నెక్స్ట్ జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఈజ్ ఏ ప్లస్ డి, ఏ ప్లస్ 2d, ఏ ప్లస్ 3d అండ్ సో ఆన్. అంటే ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్ యొక్క జనరల్ ఫాము ఏ ప్లస్ డి, ఏ ప్లస్ 2d, ఏ ప్లస్ 3d ఇట్లా ఉంటుందన్నమాట. దీని నుంచే మనకి nth టర్మ్ వస్తుందన్నమాట. అంటే ఫస్ట్ టర్మ్ ఏ, దానికి మనం కామన్ డిఫరెన్స్ని యాడ్ చేసుకుంటూ వెళ్తాం కదా. అంటే దీనికి ఫస్ట్ టర్మ్కి డి యాడ్ చేసినట్లయితే ఏ ప్లస్ డి, మళ్ళీ సెకండ్ టర్మ్ డి యాడ్ చేసినట్లయితే డి ప్లస్ డి 2d అవుతుంది కదా. అంటే ఏ ప్లస్ 2d. అంటే మనకి n మైనస్ 1 తీసుకుంటాం. అంటే థర్డ్ టర్మ్ కావాలంటే మనకి 3 మైనస్ 1 2d అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి అంటే షార్ట్ కట్లో అనమాట ఏదైనా ఒక ప్రోగ్రెషన్ ఫర్ ఎగ్జాంపుల్ 3, 5, 7 అండ్ సో ఆన్. దీంట్లో మనకి 15th టర్మ్ కావాలి. డైరెక్ట్గా మనం ఏం ఫార్ములా వాడచ్చు? ఏ ప్లస్ 15 మైనస్ 1 14d. ఈ ఫార్ములా డైరెక్ట్ వాడేసేసేయచ్చు అనమాట. Tn ఈక్వల్ టు, ఎందుకంటే n మైనస్ 1 అంటే n అంటే మనం ఏ టర్మ్ని అయితే ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నామో ఆ టర్మ్ని n అనుకుంటాం కదా. అంటే 15 మైనస్ 1 14d. అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కాబట్టి మనం కొంచెం టైం సేవ్ చేసుకోవాలి. కాబట్టి మనం ఎంత త్వరగా చేస్తే మనకి అంత అన్ని ఎక్కువ బిట్స్ని మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత ఫాస్ట్గా అంటే మనం స్టెప్స్ తగ్గించుకుని మనం వేగంగా చేయడానికి ప్రయత్నించాలి. ఓకే, దిస్ ఈజ్ ద nth టర్మ్ అంటే 15th టర్మ్ ఆఫ్ ద గివెన్ ప్రోగ్రెషన్, అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఫర్ ఎగ్జాంపుల్ దీనిలోనే మనం 15th టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలి. అప్పుడు మనకి ఏ ఈజ్ ఫస్ట్ టర్మ్, ఏ ఈక్వల్ టు 3, డి ఈజ్ T2 మైనస్ T1 ఆర్ A2 మైనస్ A1 అంటే 5 మైనస్ 3 ఈక్వల్ టు 2. ఇప్పుడు మనకి T 15th టర్మ్ కావాలి. అంటే ఏ ప్లస్ 3 ప్లస్ 14 ఇంటూ 2, 3 ప్లస్ 14 2 is 28 ఈక్వల్ టు 31. 31 ఈజ్ ద 15th టర్మ్ ఇన్ ద గివెన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ AP. ఇట్లా ఈ ఫార్ములాని మనం
చాలా సందర్భాల్లో ఉపయోగించుకోవచ్చు. అంటే అప్లికేటెడ్గా అడుగుతాడు. అంటే మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బిట్స్ అనేవి డైరెక్ట్ బిట్స్ కాదు, ప్రోగ్రెషన్ ఇచ్చి ఇందులో 15th టర్మ్ 10th టర్మ్ అనే అట్లా డైరెక్ట్గా అడగడం చాలా తక్కువగా జరుగుతుంది. ఎక్కువగా అప్లికేటెడ్గా అడుగుతారు. అది ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫార్ములాని అప్లై చేసి అంటే ఎన్ని వేస్లో మనకి ప్రాబ్లమ్స్ అడగడానికి అవకాశం ఉందో చూద్దాం. ఇట్లా ఒక ఫర్ ఎగ్జాంపుల్ 2, 7, 12, 17 అండ్ సో ఆన్. ఇది ఒక ఏపీ. ఇందులో 57 లాస్ట్ టర్మ్ 57 అనమాట. హౌ మెనీ టర్మ్స్ ఆర్ దేర్ ఇన్ ఎన్ ఏపీ 2, 7, 12, 17 అండ్ సో ఆన్ 57. ఇక్కడ లాస్ట్ టర్మ్ ఇవ్వడం జరిగింది. ఆ ఏపీలో మనం హౌ మెనీ టర్మ్స్ ఆర్ దేర్ అంటే ఎన్ని టర్మ్స్ ఉంటాయో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, దానికోసం మనం ఇదే ఫార్ములాని అప్లై చేస్తాం. Tn ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. ఇది మనకి ఎంత టర్మ్ అనుకుని ప్రాబ్లమ్ స్టార్ట్ చేస్తాం. అంటే Tn ఈక్వల్ టు 57 అనుకుంటాం. దట్ ఎంప్లాయ్ మనకి Tn ఫార్ములా తెలుసు కదా, ఏంటది a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d ఈక్వల్ టు 57. a మీన్స్ ఫస్ట్ టర్మ్ ఈజ్ 2 ప్లస్ n ఈజ్ వీ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ n. అంటే ఇది ఎన్నో టర్మో ఫైండ్ అవుట్ చేస్తే ఇందులో ఎన్ని టర్మ్స్ వస్తాయో వస్తుంది కదా. అంటే n మైనస్ 1 ఇంటూ d మీన్స్ కామన్ డిఫరెన్స్ 7 మైనస్ 2 ఈజ్ 5 అంటే ఇంటూ 5 ఈక్వల్ టు 57. మనం దీన్ని సింప్లిఫై చేసినట్లయితే n వాల్యూ వస్తుంది కదా, దట్ ఈస్ ద ఆన్సర్. 2 ప్లస్ 5n మైనస్ 5 ఈక్వల్ టు 57. 5n ప్లస్ 2 మైనస్ 5 అంటే మైనస్ 3 ఈక్వల్ టు 57. అంటే 5n ఈక్వల్ టు 57 ప్లస్ 3 5n ఈక్వల్ టు 60. n ఈక్వల్ టు 60/5 12 అంటే n ఈక్వల్ టు 12. అంటే మనకి గివెన్ ఏపీలో 12 టర్మ్స్ ఉంటాయన్నమాట. ఇట్లా మనం అప్లికేటెడ్గా అడిగే అవకాశం ఉందన్నమాట. అట్లాగే ఇంకా క్వశ్చన్స్ ఎలా అడుగుతుంటే ఫైండ్ ద నంబర్ ఆఫ్ మల్టిపుల్స్ ఆఫ్ 5 బిట్వీన్ 100 అండ్ 200. అంటే 100కి 200కి మధ్యలో ఉండే 5 యొక్క మల్టిపుల్స్ ఎన్ని ఉంటాయని అడిగినప్పుడు కూడా ఇదే ఫార్ములాను ఉపయోగించి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఒకసారి చూద్దాం. మనకి 100కి 200కి మధ్యలో ఉండే మల్టిపుల్స్ కావాలి, 5 యొక్క మల్టిపుల్స్ కావాలి. ఓకే, మనకి 100 తర్వాత ఉండే 5 యొక్క మల్టిపుల్ 105, 110, 115 ఇలా ఉంటాయి కదా మల్టిపుల్స్ అనేవి. లాస్ట్ మల్టిపుల్ ఈజ్ 195. ఇప్పుడు మనకి ఇవి ఎన్ని ఉంటాయో కావాలి కదా. దీన్ని ఏమనుకుంటాం, nth టర్మ్ అనుకుంటాం. అంటే Tn ఈక్వల్ టు 195 అనుకుంటాం. Tn ఫార్ములా ఈజ్ a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d ఈక్వల్ టు 195. ఇందులో వీ కెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ a అండ్ d. అవి రెండు మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే a మీన్స్ 105 ప్లస్ n మైనస్ 1 ఇంటూ d మీన్స్ కామన్ డిఫరెన్స్ ఈజ్ 5 ఈక్వల్ టు 195. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి n వాల్యూ వస్తుంది కదా. అంటే 105 ప్లస్ 5 ఇంటూ n 5n మైనస్ 5 ఈక్వల్ టు 195. ఓకే, 105 మైనస్ 5 100 ప్లస్ 5n ఈక్వల్ టు 195. నెక్స్ట్ 5n ఈక్వల్ టు 195 మైనస్ 100 ఈజ్ 95. దట్ మీన్స్ n ఈక్వల్ టు 95/5 అంటే 19 అంటే n ఈక్వల్ టు 19. అంటే మనకి మల్టిపుల్స్ ఆఫ్ 5 బిట్వీన్ 100 అండ్ 200 ఈజ్ 19 అని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అయితే మన కాంపిటేటివ్ ఎగ్జామ్ కాబట్టి ఇన్ని స్టెప్స్ వేయాల్సిన అవసరం లేదు. ఏదైనా లాజికల్గా ఆలోచించినట్లయితే మనం చాలా ఈజీగా చెప్పొచ్చు. అంటే 100కి 200కి మధ్యలో ఉండే నెంబర్ ఆఫ్ మల్టిపుల్స్ మనకి ఫస్ట్ మనం ఏం చేస్తాం, 1 నుంచి అంటే స్టార్టింగ్ నుంచి 1 to 200 వరకు ఉండే అంటే 199 వరకే 5 యొక్క మల్టిపుల్స్ ఎన్ని ఉంటాయో చేస్తాం. అంటే అవి ఏంటి మనకి 5, 10, 15 అండ్ సో ఆన్ 195 లాస్ట్ టర్మ్ అవుతుంది. దీన్ని మనం 5తో డివైడ్ చేసినట్లయితే 3 5s are 15. నెక్స్ట్ 4 ఉంటుంది కదా 45, 9 5s are 45. అంటే మనకి 1కి 200కి మధ్యలో ఉండే 5 యొక్క మల్టిపుల్స్ ఎన్ని అంటే 39.
ఇప్పుడు మనకి 100 వరకు ఉన్న మల్టిపుల్స్ మైనస్ చేసేయడమే కదా. అంటే మనం 100కి 200కి మధ్యలో ఉన్న 5 యొక్క మల్టిపుల్స్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాం. అంటే మనం ఎక్కడి నుంచి కౌంట్ చేసాం, 1 నుంచి 200 వరకు, అంటే బిట్వీన్ 1 అండ్ 200 ఉండే 5 యొక్క మల్టిపుల్స్ కాల్కులేట్ చేసాం. కానీ మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటి, 100 అండ్ 200. కాబట్టి 100 వరకు ఉన్న 5 యొక్క మల్టిపుల్స్ మైనస్ చేద్దాం. అంటే 100ని 5తో డివైడ్ చేసినట్లయితే 20 మల్టిపుల్స్ ఉంటాయి అప్ టు 100 వరకు. దాన్ని మైనస్ చేసామంటే ఆన్సర్ ఈజ్ 19. అంటే మనం కాంపిటేటివ్ ఎగ్జామ్ కాబట్టి ఎంత స్పీడ్గా లాజికల్గా ఆలోచించినట్లయితే మనకి ఇట్లా చేయాలంటే మనకి అట్లీస్ట్ ఎంత స్పీడ్గా చేసినా 30 to 40 సెకండ్స్ పడుతుంది. కానీ మనం ఇట్లా చేసినట్లయితే జస్ట్ 5 సెకండ్స్లోనే మనం ఆన్సర్ రాబట్టవచ్చు. ఇట్లా మనకి చాలా క్వశ్చన్స్ అడగొచ్చు అనమాట. 5 యొక్క మల్టిపుల్స్ అనే కాదు, 7 యొక్క మల్టిపుల్స్, 4 యొక్క మల్టిపుల్స్ ఇట్లా కూడా అడగొచ్చు అనమాట. nth టర్మ్ ఆఫ్ ఏ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఫార్ములాని బేస్ చేసుకుని మనం డిఫరెంట్ వేస్లో ఎలా క్వశ్చన్స్ అడుగుతారో, ఎలా బిట్స్ అడగడానికి అవకాశం ఉందో ఒకసారి చూద్దాం. విచ్ టర్మ్ ఆఫ్ ద ఏపీ 21, 18, 15 అండ్ సో ఆన్ ఈజ్ -81. అంటే ఒక ఏపీ ఇవ్వడం జరిగింది, ఆ ఏపీలో -81 అనేది nth టర్మ్, అంటే విచ్ టర్మ్ అవుతుంది, ఎన్నో టర్మ్ అవుతుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. మనం సాధారణంగా తెలియని టర్మ్ని ఏమనుకుంటాం అంటే nth టర్మ్ అనుకుంటాం. అంటే లెట్ tn ఈక్వల్ టు -81. ఎందుకంటే మన tn ఫార్ములా తెలుసు కదా, ఏంటది, a ప్లస్ n - 1 ఇంటూ d ఈక్వల్ టు -81. ఇక్కడ ఏ మీన్స్ ఫస్ట్ టర్మ్ ఈజ్ 21 ప్లస్ n మనం ఫైండ్ అవుట్ చేయాలి కదా, ఇంటూ d కామన్ డిఫరెన్స్ 18 - 21 అంటే -3 అవుతుంది కదా, -3 ఈక్వల్ టు -81. అంటే 21 -3 ఇంటూ n -3n మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 ఈక్వల్ టు -81. 21 ప్లస్ 3 24 -3n ఈక్వల్ టు -81. -3n ఈక్వల్ టు -81 -24 -3n ఈక్వల్ టు -105. మైనస్ గెట్స్ క్యాన్సిల్. n ఈక్వల్ టు 105/3. 3 3s are 9, 5 3s are 15. అంటే n ఈక్వల్ టు 35. అంటే మనకి -81 అనేది ఇచ్చిన ఏపీలో 35th టర్మ్ అవుతుందన్నమాట. నెక్స్ట్, హౌ మెనీ 2 digit నెంబర్స్ డివిజిబుల్ బై 7. అంటే మనకి 2 digits నెంబర్స్ అనేవి ఎక్కడ స్టార్ట్ అవుతాయి, 10 to 99 వరకు ఉంటాయి కదా 2 digit నెంబర్స్. అదే 3 digit నెంబర్స్ ఎక్కడ స్టార్ట్ అవుతాయి, 100 దగ్గర స్టార్ట్ అవుతాయి. లాస్ట్ టర్మ్ 999 అనమాట. ఇలా 2 digit నెంబర్స్, 3 digit నెంబర్స్ అని అడగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, హౌ మెనీ 2 digit నెంబర్స్ డివిజిబుల్ బై 7. అంటే 7తో డివిజిబుల్ అయ్యే 2 digit నెంబర్స్ ఎన్ని ఉన్నాయి. మనకి 2 digit నెంబర్స్ అంటే 11, 12, 13 అండ్ సో ఆన్ 99. వీటిలో మనకి 7తో డివిజిబుల్ అయ్యేవి అంటే 7 యొక్క మల్టిపుల్స్ అనమాట. అంటే మనకి ఫస్ట్ మల్టిపుల్ ఏంటి, 14 కదా 2 digit నెంబర్స్లో. 11, 12, 13 అనేవి 7తో డివిజిబుల్ కావు, అంటే 7 యొక్క మల్టిపుల్స్ కావు. నెక్స్ట్ వన్ ఈజ్ 21, 28 అండ్ సో ఆన్. లాస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. దానికోసం మనం 99ని 7తో డివైడ్ చేసినట్లయితే 7 1s are 7, 29. 4 7s are 28. 1 రిమైండర్ అంటే 1 ఎక్స్ట్రా ఉంది. అంటే ఇది డివిజిబుల్, 7తో డివిజిబుల్ కావడానికంటే ఒకటి ఎక్స్ట్రా ఉంది. 1 మైనస్ చేసినట్లయితే 98 అవుతుంది లాస్ట్ టర్మ్. అంటే ఇక్కడ ఎంత రిమైండర్ వస్తే దాన్ని మనం ఈ లాస్ట్ టర్మ్ నుంచి, లాస్ట్ నెంబర్ నుంచి మైనస్ చేస్తే మనకి గివెన్ ఏపీలో మనకి లాస్ట్ టర్మ్ వస్తుంది అనమాట. ఒకవేళ ఇక్కడ 3 రిమైండర్ వస్తే 99 - 3 96 అవుతుంది అనమాట. ఓకే, ఒకవేళ మనకి 3 digit నెంబర్స్ అడిగారు, అంటే హౌ మెనీ 3 digit నెంబర్స్ డివిజిబుల్ బై 7 అడిగాడు అనుకోండి, మనకి 3 digit నెంబర్స్ ఎక్కడ స్టార్ట్ అవుతాయి, 100 దగ్గర స్టార్ట్ అవుతాయి, 999 వరకు ఉంటాయి. ఇప్పుడు 3 digit నెంబర్లో ఫస్ట్ నెంబర్ ఏది, ఏంటి, 7తో డివిజిబుల్ అయ్యేది. దానికోసం మనం 100ని 7తో డివైడ్ చేస్తాం. 7 1s are 7, 30.
4 7s are 28, 2 రిమైండర్. అయితే మనకి ఇక్కడ మైనస్ చేయకూడదు, మైనస్ చేస్తే ఏమవుతుంది 98 అవుతుంది. అది 3 డిజిట్ నెంబర్ కాదు కదా. ఇక్కడ మనం ఫస్ట్ నెంబర్ ఏది కావాలంటే అంటే ప్రోగ్రెషన్లో అంటే 7తో డివిజిబుల్ అయ్యే 3 డిజిట్ నెంబర్స్ అన్నీ ఒక ఆర్డర్లో రాస్తే ఒక ప్రోగ్రెషన్ వస్తుంది కదా, ఒక ఏపీ వస్తుంది కదా. అందులో ఫస్ట్ టర్మ్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఇది మనకి 7 డివిజిబుల్ కావాలంటే ఇంకా ఎంత యాడ్ చేయాలి, 2కి 5 యాడ్ చేయాలి కదా. అంటే ఫస్ట్ టర్మ్ దీనికి మనం 5 యాడ్ చేస్తాం. 100 ప్లస్ 5 105 అవుతుంది అన్నట్టు. అంటే డివిజిబుల్ అయ్యే ఫస్ట్ 3 డిజిట్ నెంబరు 105. దీనికి 7 యాడ్ చేసుకుంటే వెళ్తే మనకి నెక్స్ట్ నెంబర్స్ వచ్చేస్తాయి కదా, 112 119 అండ్ సో ఆన్. ఇంకా లాస్ట్ టర్మ్ కావాలి ప్రోగ్రెషన్లో అంటే 7తో డివిజిబుల్ అయ్యే 3 డిజిట్ నెంబర్లలో లాస్ట్ వన్ కావాలి. దానికోసం ఏం చేస్తాం, ఈ 999ని మనం 7తో డివైడ్ చేస్తాం. 7 1s are 7, 29, 4 7s are 28, 1 19, 2 7s are 14, 5. అంటే మన ఇక్కడ లాస్ట్ టర్మ్ అయితే 5 మైనస్ చేయాలి. అంటే 999 నుంచి 5 మైనస్ చేస్తే 994. దిస్ ఈజ్ ద లాస్ట్ టర్మ్ ఇన్ ద గివెన్ ఏపీ. ఓకే, ఇప్పుడు మనం 2 డిజిట్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాం. 7తో డివిజిబుల్ అయ్యే 2 డిజిట్ నెంబర్స్ అవి డిసైడ్ చేసాం. ఏంటవి 14, 21, 28 అండ్ సో ఆన్ 98. ఇంతకు ముందులాగే మనం ఏమనుకున్నాం, 98ని ఎంత టర్మ్ అనుకుంటాం అంటే tn ఈక్వల్ టు 98. tn ఫార్ములా తెలుసు కదా, a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d ఈక్వల్ టు 98. లేకపోతే మీరు ఇంతకుముందు షార్ట్ కట్ చెప్పాను కదా, ఏంటది, దీన్ని 7తో డివైడ్ చేయండి. 98ని 7తో డివైడ్ చేసినట్లయితే 7 1s are 7, ఇంకా 28 14 అంటే అప్ టు 100 వరకు 99 వరకు మనకి 14 నెంబర్స్ ఉన్నాయి 7తో డివిజిబుల్ అయ్యేవి. మరి 10 లోపల ఎన్ని ఉన్నాయంటే 7 ఒకటే ఉంది కదా, ఆ 1 మైనస్ చేయడమే. అంటే ఆన్సర్ ఏమవుతుంది, 14 మైనస్ 1 13 ఉంటాయి మనకి. అంటే 7తో డివిజిబుల్ అయ్యే 2 డిజిట్ నెంబర్స్ 13 ఉంటాయని చెప్పవచ్చు అనమాట. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనం షార్ట్ కట్స్ ఉపయోగించుకోవాల్సి వస్తుంది టైం సేవ్ చేయడం కోసం. కాబట్టి మనకు ఆన్సర్ 13 అవుతుంది. ఇదే ప్రాసెస్లో చేసిన మనకు అదే ఆన్సర్ వస్తుంది. అంటే ఏ మీన్స్ 14 ప్లస్ n మైనస్ 1 ఇంటూ కామన్ డిఫరెన్స్ ఎంత మనకి 7 కదా, 7 ఈక్వల్ టు 98. 14 ప్లస్ 7n మైనస్ 7 ఈక్వల్ టు 98. 14 minus 7, 7 plus 7n equal to 98. 7n equal to 98 minus 7. 7n equal to 91. n equal to 91 by 7. 7 1s are 7, 21. 3 7s are 21. మనకు ఆన్సర్ వచ్చింది కదా. అంటే మనకి ఏ మెథడ్లో చేస్తే మనకి త్వరగా ఆన్సర్ వస్తుందో ఆ మెథడ్ని ఎంచుకోవడం బెస్ట్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఓకే, ఒకవేళ ఇదే ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఓకే, మనకి ఇప్పుడు ఈ మెథడ్లో అంటే ఫస్ట్ 994 వరకు 7 యొక్క మల్టిపుల్స్ అంటే 7తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ ఏంటో చూస్తాం. అంటే దీన్ని 7తో డివైడ్ చేసినట్లయితే 7 1s are 7, 29, 4 7s are 28, 14, 2 7s are 14. అంటే అప్ టు అంటే స్టార్టింగ్ నుంచి 1 to 999 వరకు మనకి 142 మల్టిపుల్స్ ఉంటాయి. 7 యొక్క మల్టిపుల్స్ ఉంటాయి. అయితే మనకు అన్నీ తీసుకోకూడదు, అంటే 3 డిజిట్ నెంబర్సే తీసుకోవాలి. 105కి ముందుండే 7 యొక్క మల్టిపుల్ ఏంటి 98 కదా. ఈ 98ని 7తో డివైడ్ చేసినట్లయితే 7 1s are 7, 28 4. ఈ 4ని మైనస్ చేస్తే సరిపోతుంది 14ని. అంటే 12 minus 4 8, 3 minus 1 2, 128. అంటే మనకి 7తో డివిజిబుల్ అయ్యే 3 డిజిట్ నెంబర్స్ 128 ఉంటాయి. ఇట్లా చేస్తే మనకి విత్ ఇన్ సెకండ్స్లోనే ఆన్సర్ రాబట్టవచ్చు అనమాట. నెక్స్ట్ ఫైండ్ ద 11th టర్మ్ ఫ్రమ్ ద లాస్ట్ ఆఫ్ ద ఏపీ 10 7 4 అండ్ సో ఆన్ -62. ఇక్కడ ఒక ఏపీ ఇవ్వడం జరిగింది. ఇందులో మనం లాస్ట్ నుంచి 11th టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలి. అయితే మనం అసలు ఫస్ట్ అందులో ఎన్ని టర్మ్స్ ఉన్నాయో కావాలి, అప్పుడు మనం లాస్ట్ నుంచి 11th టర్మ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. దీన్ని మనం tn అనుకుందాం, అంటే -62. మన tn ఫార్ములా తెలుసు కదా, a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d ఈక్వల్ టు -62. a మీన్స్ 10 ప్లస్
n minus 1 into d means 7 minus 10 minus 3 equal to minus 62. 10 minus 3n plus 3 equal to minus 62. 10 plus 3 13 minus 3n equal to minus 62. Minus 3n equal to minus 62 minus 13 minus 3n equal to minus 75. Minus minus gets cancelled. n equal to 75 by 3. మనకి 3 టేబుల్ 2 3s are 6 5 అంటే n ఈక్వల్ టు 25. అంటే మనకి ఇచ్చిన ఏపీలో 25 టర్మ్స్ ఉంటాయి. అయితే మనం లాస్ట్ నుంచి 11th టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలి. దానికోసం మనం ఏం చేయాలంటే 25 టర్మ్స్ ఉంటాయి. అందులోంచి మనం 11 మైనస్ చేసినట్లయితే ఎంత వస్తుంది? 14 వస్తుంది. దీనికి 1 యాడ్ చేస్తే మనకి ఫస్ట్ నుంచి ఆ టర్మ్ వస్తుంది. లాస్ట్ నుంచి 11th టర్మ్ అంటే ఫస్ట్ నుంచి మనకి 15th టర్మ్ అవుతుంది అనమాట. ఇట్లా మనం చేసుకుంటే ఎప్పుడైనా సరే మనకి లాస్ట్ నుంచి సమ్ 10th టర్ము 15th టర్ము 20th టర్ము అడిగినప్పుడు మనం ఫస్ట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత వాడి లాస్ట్ నుంచి ఎన్నో టర్మ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడో దాన్ని మైనస్ చేసి ఆ వచ్చిన ఆన్సర్కి 1 యాడ్ చేసినట్లయితే అది ఫస్ట్ నుంచి ఎన్నో టర్మో తెలుస్తుంది అనమాట. మనకు అప్పుడు ఈ ఫామ్లో ఉపయోగించి ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. అంటే మనం T15 ఫైండ్ అవుట్ చేయాలి. 15th టర్మ్ ఫైండ్ అవుట్ చేస్తే అదే లాస్ట్ నుంచి 11th టర్మ్ అవుతుంది. అంటే a ప్లస్ 10 ప్లస్ 15 మైనస్ 1 14 ఇంటూ d మీన్స్ మైనస్ 3 అంటే 10 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 14 3s are 42 అంటే మైనస్ 32 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఈస్ find the 25th term of an AP whose third term and 7th terms are 5 and 9 respectively. అంటే ఒక ఏపీ ఉంది. ఆ ఏపీలో థర్డ్ టర్మ్ ఏమో 5 అండ్ 7th టర్మ్ ఏమో 9 అయినట్లయితే ఆ ఏపీలో మనం 25th టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలి. మనకి థర్డ్ టర్మ్ అంటే ఏంటి? T3. దాన్ని మనం ఎలా రాస్తాం? మనం జనరల్ ఫామ్ చెప్పుకున్నాం కదా. ఏపీ యొక్క జనరల్ ఫామ్ ఏ ప్లస్ డి ఏ ప్లస్ 2d ఇట్లా చెప్పుకుంటే థర్డ్ టర్మ్ ఏమైంది? ఏ ప్లస్ 2d ఒకటి తగ్గించాలని చెప్పాను కదా. అంటే ఏ ప్లస్ 2d ఈక్వల్ టు 5. అట్లాగే 7th టర్మ్ అంటే ఏ ప్లస్ 6d ఈక్వల్ టు 9. ఈ రెండింటిని సాల్వ్ చేస్తే మనకి ఏ వాల్యూ డి వాల్యూ వస్తాయి. మనకి ఏ వాల్యూ డి వాల్యూ తెలిస్తే ఏ టర్మ్ ఫైండ్ అవుట్ చేయనా చాలా ఈజీగా చేయొచ్చు అనమాట. ఓకే, మైనస్ చేసినట్లయితే ఏ మైనస్ ఏ గెట్స్ క్యాన్సిల్ 0 అవుతుంది కదా. అంటే మైనస్ 4d ఈక్వల్ టు మైనస్ 4 అంటే d ఈక్వల్ టు 1 మైనస్ 4 బై మైనస్ 4 1 అవుతుంది. మనం దీన్ని తీసుకెళ్ళి ఫస్ట్ ఈక్వేషన్లోనో సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే అంటే ఏ ప్లస్ 2 ఇంటూ 1 ఈక్వల్ టు 5 అంటే ఏ ప్లస్ 2 ఈక్వల్ టు 5 ఏ ఈక్వల్ టు 5 మైనస్ 2 ఏ ఈక్వల్ టు 3 ఫస్ట్ టర్మ్ వచ్చింది. అట్లాగే కామన్ డిఫరెన్స్ టీ వచ్చింది. ఇప్పుడు ఏ టర్మ్ అయినా ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. వీ హ్యావ్ టు ఫైండ్ 25th టర్మ్ అంటే T25 ఈక్వల్ టు ఏ ప్లస్ 10 మైనస్ 1 ఇంటూ డి ఇది ఫార్ములా కదా. ఏ మీన్స్ 3 ప్లస్ n మీన్స్ 25 మైనస్ 1 ఇంటూ డి మీన్స్ 1 అంటే 3 ప్లస్ 25 మైనస్ 1 24 1s are 24 that is 27 is our answer. Sum of the first n terms of an AP అంటే ఒక ఏపీ ఇచ్చినప్పుడు అందులో ఫస్ట్ 10 టర్మ్స్ లేకపోతే ఫస్ట్ 20 టర్మ్స్ యొక్క సమ్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు ఈ కాన్సెప్ట్ ఉపయోగపడుతుంది. మనకు ఫార్ములా ఏంటంటే SN అంటే సమ్ ఆఫ్ ద ఫస్ట్ n టర్మ్స్ని మనం SNతో రిప్రజెంట్ చేస్తాం. SN ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. ఇది సమ్ ఆఫ్ ద ఫస్ట్ n టర్మ్స్ ఇన్ ఎన్ ఏపీకి ఫార్ములా అనమాట. ఇక్కడ మనకి n మీన్స్ అంటే ఎన్ని టర్మ్స్, సమ్ ఆఫ్ ద హౌ మెనీ టర్మ్స్ అంటే ఫస్ట్ 10 టర్మ్స్, సమ్ ఆఫ్ ద ఫస్ట్ 10 టర్మ్స్ ఆఫ్ ఎన్ ఏపీ అంటే మనం n ప్లేస్లో 10 రాస్తాం. అట్లాగే ఏ మీన్స్ ఫస్ట్ టర్మ్ ఇన్ ద ఏపీ గివెన్ ఏపీ అండ్ డి మీన్స్ కామన్ డిఫరెన్స్. ఓకే, ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 2 4 6 8 ఈ ఏపీలో సమ్ ఆఫ్ ఫస్ట్ 50 టర్మ్స్ అని అడిగినట్లయితే మనం ఎట్లా చేయాలో చూద్దాం.
అంటే మనకి n ఈక్వల్ టు 50 అనమాట ఇక్కడ. అంటే ఫస్ట్ 50 టర్మ్స్ సమ్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి a మీన్స్ ఫస్ట్ టర్మ్ 2, d మీన్స్ కామన్ డిఫరెన్స్ అంటే 4 మైనస్ 2 2 అవుతుంది. ఇవి మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే S50 ఈక్వల్ టు n/2 అంటే 50/2 ఇంటూ 2 ఇంటూ a మీన్స్ 2 ప్లస్ 50 మైనస్ 1 ఇంటూ d మీన్స్ 2. 50/2 మీన్స్ 25, 2 2s are 4 plus 50 minus 1 means 49 into 2. This is equal to 25 into 49 2s are 98. 98 plus 4 102. అంటే 25 into 102. 2 25s are 50. 125s are 20. అంటే 2550 is the answer అవుతుంది మనకి. ఓకే, మనకి సమ్ ఆఫ్ ద n టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయడానికి మరొక ఫార్ములా ఉంది. అయితే మనకి ఈ ఫార్ములా మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ తెలిసి ఉండాలన్నమాట. ఆ ఫార్ములా ఏంటంటే Sn ఈక్వల్ టు n/2 ఇంటూ a ప్లస్ ఎల్. హియర్ a ఈజ్ ఫస్ట్ టర్మ్ అండ్ l ఈజ్ లాస్ట్ టర్మ్ ఇన్ ద గివెన్ ఏపీ. మనం ఈ ఫార్ములాని ఏ సందర్భంలో వాడచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫైండ్ ద సమ్ ఆఫ్ మల్టిపుల్స్ ఆఫ్ 5 బిట్వీన్ 1 and 100. అంటే మనకి 1కి 100కి మధ్యలో ఉన్న 5 యొక్క మల్టిపుల్ యొక్క సమ్ అంటే సమ్ ఆఫ్ ద మల్టిపుల్స్ ఆఫ్ 5 బిట్వీన్ 1 and 100. 1కి 100కి మధ్యలో మనకి 5 యొక్క మల్టిపుల్స్ అన్నిటిని యాడ్ చేస్తే ఎంత వస్తుందో సమ్ ఫైండ్ అవుట్ చేయాలి. అలాంటి సందర్భంలో ఈ ఫార్ములా మనం యూజ్ చేసుకోవచ్చు. మనకి 1కి 100కి మధ్యలో 5 యొక్క మల్టిపుల్స్ ఏముంటాయి? 5, 10, 15 అండ్ సో ఆన్ 95. ఓకే, అంటే ఇక్కడ మనకి ఫస్ట్ టర్మ్ తెలుసు, లాస్ట్ టర్మ్ కూడా తెలుసు. ఇంకా మనకు తెలియాల్సింది ఏంటంటే n తెలియాలి. మనకి ఫస్ట్ నుంచి కాబట్టి ఈ లాస్ట్ టర్మ్ 5తో డివైడ్ చేసినట్లయితే 5 1s are 5, 9 5s are 45 అంటే 19 టర్మ్స్ ఉంటాయి అన్నమాట. కాబట్టి n కూడా మనకు తెలుసు. అంటే ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే అంటే 19/2 ఇంటూ a మీన్స్ 5 ప్లస్ లాస్ట్ టర్మ్ l మీన్స్ 95. దిస్ ఈక్వల్ టు 19/2 ఇంటూ 100 అంటే మనకి అంటే 1900/2. 1900/2 అంటే ఏంటి? 950 కదా. అంటే ఆన్సర్ ఎంత అవుతుంది? 950 అవుతుంది అనమాట. ఇట్లా మనకి ఫస్ట్ టర్మ్ ఒక ఏపీలో ఫస్ట్ టర్ము లాస్ట్ టర్ము తెలిసి మనకి మొత్తం నంబర్ ఆఫ్ టర్మ్స్ కూడా తెలిసినప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేసుకోవచ్చు. అంటే n/2 ఇంటూ a ప్లస్ ఎల్. ఎల్ మీన్స్ లాస్ట్ టర్మ్ ఆఫ్ ద గివెన్ ఏపీ. నెక్స్ట్ ఏదైనా ఒక ఏపీలో ఎంత టర్మ్ ఇచ్చినప్పుడు కామన్ డిఫరెన్స్ లేకపోతే అట్లాగే Sn ఇచ్చినప్పుడు అంటే సమ్ ఆఫ్ ద ఫస్ట్ n టర్మ్స్ ఇచ్చినప్పుడు ఏదో 15th టర్ము 20th టర్ము ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఒకవేళ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏపీ ఉంది. ఆ ఏపీలో అంటే nth టర్మ్ ఆఫ్ ఎన్ ఏపీ ఈజ్ (2n² + 3n). దెన్ ఫైండ్ ద 5th టర్మ్ లేకపోతే కామన్ డిఫరెన్స్ అని అడిగినప్పుడు ఎలా చేయాలంటే ఇది nth టర్మ్ అయినప్పుడు అంటే మనకి ఏమి ఇచ్చారు ఫార్ములా tn ఇవ్వడం జరిగింది. 2n² + 3n. మనకి nth టర్మ్ తెలిసినప్పుడు ఏ టర్మ్ అయినా సరే చెప్పొచ్చు. అంటే ఫస్ట్ టర్మ్ కావాలంటే n ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయాలి. 5th టర్మ్ కావాలంటే n ప్లేస్లో 5 సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి 5th టర్మ్ కావాలనుకుంటే t5 అంటే 5th టర్మ్ అంటే 2 × 5² + 3 × 5. 2 × 5 5s are 25. 3 5s are 15. 2 25s are 50. 50 + 15 65. అంటే ఈ ఇచ్చిన ఏపీలో అంటే ఇన్ ద గివెన్ ఏపీ 5th టర్మ్ ఈజ్ 65. ఒకవేళ ఒక ఏపీలో nth టర్మ్ ఇచ్చి ఆ ఏపీ యొక్క కామన్ డిఫరెన్స్ అడిగినప్పుడు ఏం చేయాలి? మనకు కామన్ డిఫరెన్స్ అంటే d కదా. dకి ఫార్ములా ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. d = t2 - t1. అంటే మనం ఈ ఫార్ములా ఉపయోగించి ఫస్ట్ టర్ము సెకండ్ టర్ము ఫైండ్ అవుట్ చేసినట్లయితే d ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ t1 = అంటే n ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తాం. అంటే 1² అంటే 1 1 × 2
2 అవుతుంది. 3 1s are 3, 2 + 3 5 అవుతుంది. అలాగే T2 n ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 2 స్క్వేర్ అంటే 4, 4 2s are 8, 3 2s are 6, 8 + 6 14. ఇప్పుడు మనం కామన్ డిఫరెన్స్ చెప్పొచ్చు కదా, అంటే T2 - T1 అంటే 14 - 5 = 9 ఈజ్ ద కామన్ డిఫరెన్స్. అట్లాగే మనకి ఎస్ అని ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు కూడా, అంటే సమ్ ఆఫ్ ద ఫస్ట్ 10 టర్మ్స్ అని లేకపోతే సమ్ ఆఫ్ ద ఫస్ట్ 20 టర్మ్స్ అని అడిగినప్పుడు కూడా ఇదే కాన్సెప్ట్ని ఉపయోగించి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఏపీలో సమ్ ఆఫ్ ఫస్ట్ 10 టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు మనకి ఎస్ అని ఫార్ములా ఏంటి, n/2 × 2a + n - 1 × d. ఈ ఫార్ములాలో మనకు కావాల్సిన వాల్యూస్ ఏంటి, n అంటే ఫస్ట్ 10 టర్మ్స్ అన్నాడు కాబట్టి 10 రాస్తాం, ఏ అంటే ఫస్ట్ టర్మ్ అంటే 5 అంటే a = 5. నెక్స్ట్ కామన్ డిఫరెన్స్ d = 9. ఇట్లా మనం ఫైండ్ అవుట్ చేసుకుని ఇవి తీసుకెళ్ళి మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకి సమ్ ఆఫ్ ద 10 టర్మ్స్ కూడా వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ మీన్స్ అంటే 3 కాన్సెప్ట్లు ఉన్నాయి. సమ్ ఆఫ్ ద ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్, అలాగే సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్, సమ్ ఆఫ్ ద క్యూబ్స్ ఆఫ్ ద ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్. వీటి మీద బేస్ అయ్యి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఫ్రీక్వెంట్గా మనకు క్వశ్చన్స్ అడుగుతున్నారు అనమాట. ఒకసారి చూద్దాం. అంటే సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ మనకి ఫార్ములా ఏంటంటే n × n + 1/2. ఫర్ ఎగ్జాంపుల్ ఫైండ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 100 న్యాచురల్ నెంబర్స్ అన్నాడు అనుకోండి, n ప్లేస్లో 100 రాస్తాం, 100 × 100 + 1/2. అప్పుడు మనకి సమ్ ఆఫ్ ఫస్ట్ 100 న్యాచురల్ నెంబర్స్ వస్తుంది అనమాట. దీన్ని మనకి ఇలా డైరెక్ట్గా కూడా అడగచ్చు అనమాట. అంటే 1 + 2 + 3 + అండ్ సో ఆన్ + n = ఎంత అని అడిగినప్పుడు కూడా ఇవన్నీ కూడా ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ కదా, అంటే ఈ ఫామ్లో రాస్తాం. అట్లా కాకుండా ఈ n ప్లేస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏదో 20 ఇచ్చారనుకోండి, అంటే 1 నుంచి 20 వరకు ఉన్న న్యాచురల్ నెంబర్స్ యొక్క సమ్ కదా, అప్పుడు n ప్లేస్లో 20 రాస్తాం. అంటే 20 × 20 + 1 21/2 10 టైమ్స్ అంటే 210 ఈజ్ ద ఆన్సర్. ఇట్లా మనకి అప్లికేటెడ్గా కూడా అడగొచ్చు అనమాట. ఒకవేళ ఇట్లా అడిగినప్పుడు ఎలా 11 12 13 + సో ఆన్ ప్లస్ ఇది మనకి న్యాచురల్ నెంబర్సే కానీ ఫస్ట్ 50 న్యాచురల్ నెంబర్స్ కాదు, అంటే 11 నుంచి 50 వరకు ఉన్న న్యాచురల్ నెంబర్స్ కాబట్టి మనం ఇదే ఫార్ములాని అంటే 50 వరకు అప్లై చేసి తర్వాత దాంట్లోంచి 10 వరకు అప్లై చేసి మైనస్ చేస్తాం. అంటే 50ని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 50 × 51/2 అవుతుంది. అయితే మనకి ఇందులో ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్ లేవు కదా, వాటి యొక్క సమ్ మైనస్ చేయాలి. అంటే 10 × 11/2 అంటే n ప్లేస్లో 10 రాసినప్పుడు అంటే 2 టేబుల్ 25 టైమ్స్ పోతుంది. అంటే 25 × 51 - 5 టైమ్స్ 55. 25 1s are 25, 2 5 25s are 125 + 2 127 -55 అంటే 0 2 2 1 అంటే 1220 అవుతుంది అనమాట. అట్లాగే నెక్స్ట్ సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్, అంటే స్క్వేర్స్ సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్. ఫార్ములా ఏంటంటే n × n + 1 × 2n + 1/6. దిస్ ఈజ్ ద ఫార్ములా టు ఫైండ్ ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్. దీన్నే మనకి ఇండైరెక్ట్లీ ఇలా అడగొచ్చు అనమాట. అంటే 1² + 2² + 3² ప్లస్ అండ్ సో ఆన్ n². అంటే అప్పుడు ఇదే ఫార్ములా అప్లై చేస్తాం, n × n + 1 × 2n + 1/6. అట్లాగే దీన్ని స్క్వేర్ చేసిన తర్వాత అంటే 1 + 4 + 9 + 16 అండ్ సో ఆన్ n². ఇట్లా అడిగినా కూడా మనకి అదే ఆన్సర్ అవుతుంది, n × n + 1 × 2n +
1/6. అట్లా కాకుండా ఇక్కడ మనకి n ప్లేస్లో 10 ఇచ్చినట్లయితే అంటే 1 + 4 + 9 + 16 అండ్ సో ఆన్ 100 can be written as 10 square. అంటే ఇక్కడ n ప్లేస్లో 10 సబ్స్టిట్యూట్ చేయాలి. ఈ ఫార్ములాలో మనం n ప్లేస్లో 10 సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకి ఆన్సర్ వస్తుంది. అట్లాగే థర్డ్ వన్ ఈజ్ సమ్ ఆఫ్ ద క్యూబ్స్ ఆఫ్ ద ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్. ఈజ్ n into n + 1/2 హోల్ స్క్వేర్. అంటే సమ్ ఆఫ్ ద ఫస్ట్ n న్యాచురల్ నెంబర్ ఫార్ములాని మనం స్క్వేర్ చేసినట్లయితే సమ్ ఆఫ్ ద క్యూబ్స్ ఆఫ్ ద ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ వస్తుందన్నమాట. దీన్నే మనం ఇట్లా కూడా రాయొచ్చు కదా, n² n + 1 హోల్ స్క్వేర్ బై 2 స్క్వేర్ చేస్తే 4. ఓకే, ఇప్పుడు దీన్నే మనకి ఇండైరెక్ట్గా ఇలా అడగొచ్చు అనమాట. 1³ + 2³ + 3³ అండ్ సో ఆన్ + n³ ఈక్వల్ టు ఎంత అని అడిగారు అనుకోండి, అప్పుడు ఈ ఫార్ములా రాస్తాం. ఒకవేళ n ప్లేస్లో 10 ఇచ్చాడు అనుకోండి లాస్ట్ టర్మ్ ప్లేస్లో, అప్పుడు n ప్లేస్లో 10 సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. దీన్ని మనకి ఇట్లా కూడా అడగొచ్చు, 1 + 8 + 27 + 64 అండ్ సో ఆన్ n³. అప్పుడు కూడా ఇదే ఫార్ములా మనకి ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వన్ ఈజ్ జామెట్రిక్ ప్రోగ్రెషన్. మనకి ఏదైనా ఒక ప్రోగ్రెషన్లో ఎక్సెప్ట్ ఫస్ట్ టర్మ్ మిగిలిన టర్మ్స్ అన్నీ కూడా దాని ముందున్న టర్మ్స్కి మనం ఏదైనా ఒక నెంబర్చే మల్టిప్లై చేయడం వల్ల కానీ లేకపోతే డివిజన్ చేయడం వల్ల కూడా ఫామ్ అయినట్లయితే దట్ ప్రోగ్రెషన్ ఈజ్ కాల్డ్ జామెట్రిక్ ప్రోగ్రెషన్. ఫర్ ఎగ్జాంపుల్ 3, 9, 27, 81 అండ్ సో ఆన్. ఇక్కడ మనకి ఎక్సెప్ట్ ఫస్ట్ టర్మ్ మిగిలినవన్నీ కూడా దాని ముందున్న టర్మ్ని ఒక కాన్స్టెంట్ నెంబర్తో మల్టిప్లై చేయడం వల్ల ఫామ్ అవుతున్నాయి కదా. అంటే 3 3s are 9, 9 3s are 27, 27 3s are 81. ఇట్లా ఏదైనా ఒక ఫిక్స్డ్ నెంబర్తో మల్టిప్లై చేయడం వల్ల కానీ లేకపోతే డివిజన్ చేయడం వల్ల కానీ, ఫర్ ఎగ్జాంపుల్ 1, 1/2, 1/4, 1/8 అండ్ సో ఆన్. అంటే ఇక్కడ మనం 2తో డివైడ్ చేస్తున్నాం అనమాట. 1ని 2తో డివైడ్ చేస్తే 1/2, మళ్ళీ 1/2ని 2తో డివైడ్ చేస్తే 1/4, మళ్ళీ 1/4ను 2తో డివైడ్ చేస్తే 1/8. ఇట్లా ఏదైనా ఒక ప్రోగ్రెషన్లో ఎక్సెప్ట్ ఫస్ట్ టర్మ్ మిగిలిన టర్మ్స్ అన్నీ కూడా ఏదైనా ఒక ఫిక్స్డ్ నెంబర్తో మల్టిప్లై చేయడం వల్ల కానీ లేకపోతే డివిజన్ చేయడం వల్ల కానీ ఫామ్ అయితే దట్ ప్రోగ్రెషన్ ఈజ్ నౌన్ యాజ్ జామెట్రిక్ ప్రోగ్రెషన్. ఓకే, యాజ్ యూజువల్గా మనం ఇందులో కూడా ఫస్ట్ టర్మ్ని ఏతో రిప్రజెంట్ చేస్తాం. అంటే ఫస్ట్ టర్మ్ ఈక్వల్ టు ఏ. నెక్స్ట్ మనం ఇక్కడ ఏ కాన్స్టెంట్ నెంబర్ని అయితే మల్టిప్లై చేస్తున్నామో లేకపోతే ఏ కాన్స్టెంట్ నెంబర్తో అయితే మనం డివిజన్ చేస్తున్నామో దట్ నంబర్ ఈజ్ నౌన్ యాజ్ దట్ కాన్స్టెంట్ నెంబర్ ఈజ్ నౌన్ యాజ్ కామన్ రేషియో. అంటే ఇక్కడ మనం 3తో మల్టిప్లై చేస్తున్నాం, ఇక్కడ 2తో డివైడ్ చేస్తున్నాం. దిస్ ఈజ్ కాల్డ్ కామన్ రేషియో. దీన్ని మనం ఆర్తో రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. అంటే కామన్ రేషియో ఆర్. మనకి ఇది ఫార్ములా ఎలా వస్తుందంటే T2/T1 ఆర్ A2/A1, T2/T1. అట్లాగే మనకి 2 కాన్సిక్యూటివ్ టర్మ్స్ యొక్క రేషియో అనేది కాన్స్టెంట్గా ఉంటుంది జీపీలో. అంటే జీపీలో ఏ 2 కాన్సిక్యూటివ్ టర్మ్స్కి రేషియో తీసుకున్నా సరే అది కాన్స్టెంట్గా ఉంటుంది. ఓకే, T2/T1 అట్లాగే T3/T2, T4/T3 అండ్ సో ఆన్. మనం జనరల్గా దీని ఫార్ములాని ఎట్లా అప్లై చేస్తామంటే Tn/Tn-1. ఓకే, దిస్ ఈజ్ ద కామన్ రేషియో. నెక్స్ట్ జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ జీపీ ఈజ్ జనరల్ ఫార్మ్. ఏ ఫస్ట్ టర్మ్ మనం ఏ అనుకున్నాం కదా, దీన్ని మనం కామన్ రేషియోతో మల్టిప్లై చేసుకుంటూ వెళ్తాం. అంటే ఏఆర్, నెక్స్ట్ మళ్ళీ ఆర్తో మల్టిప్లై చేసినట్లయితే AR², AR³ అండ్ సో ఆన్.
ఇక్కడ మనకి సెకండ్ టర్మ్ ఏ ఇంటూ ఆర్ పవర్ 1, థర్డ్ టర్మ్ ఏ ఇంటూ ఆర్ స్క్వేర్. అంటే పవర్ అనేది టర్మ్కి ఒకటి తక్కువగా ఉంటుంది కదా, కాబట్టి మనం దీంట్లో జీపీలో nth టర్మ్ టీఎన్ని ఏ ఇంటూ ఆర్ పవర్ n-1గా చెప్పొచ్చు అనమాట. దిస్ ఈజ్ ద ఫార్ములా టు ఫైండ్ nth టర్మ్ ఆఫ్ ఏ జీపీ. ఒక జీపీలో ఒక జీపీ ఇచ్చి ఏదైనా nth టర్మ్ అంటే 10th టర్మ్ 15th టర్మ్ మనం ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఒక జీపీ ఇవ్వడం జరిగింది, అందులో మనకి 10th టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలనుకుందాం. అప్పుడు మనకి n 10 అవుతుంది, ఏ ఈజ్ 3, ఇక్కడ ఆర్ T2/T1 అంటే 9/3, అంటే ఏ ఈక్వల్ టు 3, ఆర్ ఈక్వల్ టు 9/3 3. నెక్స్ట్ 10th టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి n ఈక్వల్ టు 10 అవుతుంది. మనం ఈ వాల్యూస్ మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే T10 ఈక్వల్ టు ఏ మీన్స్ 3 ఇంటూ ఆర్ పవర్ 3 పవర్ 10-1 అంటే 3 ఇంటూ 3 పవర్ 9. ఇక్కడ బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి పవర్స్ యాడ్ చేసినట్లయితే 3 పవర్ 10 ఈజ్ అవర్ ఆన్సర్ అవుతుంది అనమాట. అట్లాగే ఒకవేళ ఈ ప్రోగ్రెషన్లో ఈ జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఫర్ ఎగ్జాంపుల్ 15th టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలనుకుందాం. ఓకే, అప్పుడు మనకి ఏ ఈక్వల్ టు ఫస్ట్ టర్మ్ 1, ఆర్ ఈక్వల్ టు T2/T1, ఫార్ములా T2/T1 కదా, అంటే 1/2/1 అంటే 1/2. మనకి 15th టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే n ఈజ్ ఈక్వల్ టు 15. మన ఫార్ములా ఏంటి, Tn ఈక్వల్ టు ఏ ఇంటూ ఆర్ పవర్ n-1 అంటే T15 ఈక్వల్ టు ఏ మీన్స్ 1 ఇంటూ 1/2 పవర్ 15-1. దిస్ ఈక్వల్ టు 1తో మల్టిప్లై చేస్తే దీని వాల్యూ మారదు కదా, అంటే 1/2 పవర్ 14. 1కి మనకి పవర్ ఎంత ఉన్నా 1 అవుతుంది అంటే 2 పవర్ 14. దీన్నే మనం 2 పవర్ -14 అని కూడా రాయొచ్చు అనమాట. ఇట్లా మనం ఒక జీపీ ఇచ్చినప్పుడు అందులో nth టర్మ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఓకే, ఈ ఫార్ములాని బేస్ చేసుకుని మనకి ప్రాబ్లమ్స్ ఎలా అడగడానికి అవకాశం ఉందో ఒకసారి చూద్దాం. విచ్ టర్మ్ ఆఫ్ ద జీపీ 2, 2√2, 4 అండ్ సో ఆన్ ఈజ్ 128. ఇక్కడ ఒక జీపీ ఇవ్వడం జరిగింది, ఇందులో 128 అనేది ఏ టర్మ్ ఎన్నో టర్మ్ అవుతుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. మనం సాధారణంగా ఏమనుకుంటాం, టీఎన్ అనుకుంటాం కదా, టీఎన్ ఈక్వల్ టు 128. మనకి టీఎన్ ఫార్ములా ఏ ఇంటూ ఆర్ పవర్ n-1 ఈక్వల్ టు 128. ఇక్కడ ఏ మీన్స్ ఫస్ట్ టర్మ్ 2 ఇంటూ ఆర్ మీన్స్ T2/T1 మీన్స్ 2√2/2. 2 గెట్స్ క్యాన్సిల్, √2 అంటే √2 పవర్ n-1 ఈక్వల్ టు 128. అంటే ఇక్కడ ఈ 2 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కదా, ఆర్హెచ్ఎస్ఎల్కి తీసుకెళ్తే డివిజన్ చేస్తుంది, అంటే √2 పవర్ n-1 ఈక్వల్ టు 128/2 అంటే 64. ఓకే, √2 కెన్ బి రిటన్ యాజ్ 2 పవర్ 1/2 పవర్ n-1 ఈక్వల్ టు 64 కెన్ బి రిటన్ యాజ్ 2 పవర్ 6. అంటే 64ని మనం బేస్ 2 ఉండేట్లు రాసినట్లయితే 2 పవర్ 6 అవుతుంది కదా, అంటే దట్ ఇంప్లైస్ 2 పవర్ హాఫ్ని మనం ఇది ఏ పవర్ n హోల్ పవర్ m అంటే nm అవుతుంది కదా, అంటే n-1/2 అవుతుంది ఈక్వల్ టు 2 పవర్ 6. ఇక్కడ మనకి బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి పవర్స్ ఈక్వల్ అవుతాయి, అంటే n-1/2 ఈక్వల్ టు 6 అంటే n-1 ఈక్వల్ టు 2 6 are 12. దట్ ఇంప్లైస్ n ఈజ్ ఈక్వల్ టు 12 + 1 13 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్, ఇన్ ఏ జీపీ the third term is 24 and 6th term is 192. then find 10th term. మనం ఏదైనా ఒక జీపీలో పర్టికులర్ టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు కావాల్సిన వాల్యూస్ ఏంటి, ఏ ఆర్ ఎన్. ఇక్కడ 10th టర్మ్ కాబట్టి n 10 అవుతుంది. వీ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ ఏ అండ్ ఆర్. ఇక్కడ మనకి ఇచ్చినవి ఏంటి, థర్డ్ టర్మ్ ఈజ్ 24. థర్డ్ టర్మ్ అంటే ఏ ఇంటూ ఆర్ స్క్వేర్ అవుతుంది, ఒకటి తక్కువ ఉంటుంది పవర్ కదా, ఈక్వల్ టు 24. అండ్ 6th టర్మ్ మీన్స్ ఏ ఇంటూ ఆర్ పవర్ 5 ఈక్వల్ టు 192. మనం ఈ రెండు ఈక్వేషన్స్ని డివైడ్ చేసినట్లయితే అంటే ఇది 1 ఇది సెకండ్ 1 అనుకున్నట్లయితే 2/1 ఇంప్లైస్ అంటే ఏ ఇంటూ ఆర్ పవర్ 5 ఏ ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 192/24.
ఏ గెట్స్ క్యాన్సిల్. అంటే ఇక్కడ r⁴/r² అంటే 5 - 2 అంటే r³ ఈక్వల్ టు మనకి ఇక్కడ కట్ చేసినట్లయితే 8 టేబుల్ 3 టైమ్స్ 2 8 * 16 32 4 3 టేబుల్ 8 టైమ్స్ అంటే 8 కెన్ బి రిటన్ యాజ్ 2³ పవర్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఈ బేసెస్ కూడా ఈక్వల్ అవుతాయి అంటే r = 2 అవుతుంది. ఓకే, ఈ r = 2 వాల్యూని మనం ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి ar² = 24 కదా, ar² = 24 అంటే r = 2 సబ్స్టిట్యూట్ చేసినట్లయితే a × 2² = 24 అంటే a × 4 = 24 a = 24/4 6 టైమ్స్ అంటే a = 6 వచ్చింది. మనకి ఏ వాల్యూ ఆర్ వాల్యూ తెలిసినప్పుడు ఏ టర్మ్ అయినా సరే ఫైండ్ అవుట్ చేయొచ్చు. మనకి 10th టర్మ్ కాబట్టి t10 = a × a మీన్స్ 6 × r పవర్ r మీన్స్ 2 పవర్ 10 - 1 అంటే 6 × 2⁹ ఇది అవర్ ఆన్సర్. ఇప్పటి వరకు చెప్పుకున్న కాన్సెప్ట్స్ని బేస్ చేసుకుని మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ ఎట్లా అడగొచ్చు, అట్లాగే వీటిలో చాలా వరకు ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగిన బిట్స్నే సెలెక్ట్ చేయడం జరిగింది. ఒకసారి వీటిని డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ వన్ ఈజ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 50 ఈవెన్ నెంబర్స్. మనకి ఈవెన్ నెంబర్స్ అంటే తెలుసు 2 4 6 8 అండ్ సో ఆన్. వీటిలో మనం ఫార్ములా ఎస్ఎన్ ఫార్ములా ఉపయోగించి ఫైండ్ అవుట్ చేయొచ్చు. అయితే మనకి సమ్ ఆఫ్ ఫస్ట్ n ఈవెన్ నెంబర్స్కి డైరెక్ట్ ఫార్ములా ఉంది. అదేంటంటే ఈవెన్ అయితే n × n+1, అదే సమ్ ఆఫ్ ఫస్ట్ n ఆడ్ నెంబర్స్ అయితే n². అంటే ఇది సమ్ ఆఫ్ ద ఫస్ట్ ఈవెన్ నెంబర్స్కి సమ్ ఆఫ్ ద ఫస్ట్ ఆడ్ నెంబర్స్కి ఫార్ములాస్. ఓకే, ఈ ఫార్ములాస్ని గుర్తుపెట్టుకున్నట్లయితే మనం ఎస్ఎన్ ఫార్ములా యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ ఫస్ట్ 50 ఈవెన్ నెంబర్స్ ఉన్నాడు కాబట్టి ఇందులో 50 సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 50 × 50 + 1 51 అవుతుంది. అంటే మనకు ఆన్సర్ ఎంత అవుతుంది 5 25 5 0 అంటే 2550 ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇఫ్ x - 1 x + 3 3x - 1 ఆర్ ఇన్ ఏపీ దెన్ x. మనకి ఒక ఏపీలో 3 కాన్సిక్యూటివ్ టర్మ్స్ ఇవ్వడం జరిగింది. x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఏ ఏపీలో అయినా సరే మనకి డిఫరెన్స్ బిట్వీన్ ద 2 కాన్సిక్యూటివ్ టర్మ్స్ అనేది కామన్గా ఉంటుంది, ఈక్వల్గా ఉంటుంది కదా. అంటే t2 - t1 = t3 - t2 అవుతుంది. అది అప్లై చేసుకుంటాం. అంటే t2 - t1 = t3 - t2. వీటిని మనం t1 t2 t3 అనుకున్నట్లయితే ఇందులో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే అంటే x + 3 - x - 1 = నెక్స్ట్ t3 - t2 3x - 1 - x + 3. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి x వాల్యూ వస్తుంది. అంటే x + 3 - x + 1 = 3x - 1 - x - 3. ఓకే, మనకి సింప్లిఫై చేస్తే x గెట్స్ క్యాన్సిల్. ఓకే, 3 + 1 4 = 3x - x 2x -1 -3 -4. అంటే దట్ ఇంప్లైస్ 2x = -4ని LHSకి తీసుకుంటే +4 అవుతుంది. 4 + 4 8 అవుతుంది. దట్ ఇంప్లైస్ x = 8/2 అంటే 4 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ విచ్ టర్మ్ ఆఫ్ ఏపీ 100 90 80 ఈజ్ 0. అంటే మనం ఇట్లాంటి ఏపీ ఇచ్చినప్పుడు ఈజీగా గెస్ చేయొచ్చు. ఒకవేళ నెంబర్స్ డిఫరెంట్గా ఉన్నప్పుడు ఎట్లా చేయాలి, మనం ఆ టర్మ్ని ఎంత టర్మ్ అనుకుంటాం అంటే tn = 0 అనుకుంటాం. అంటే ఏ టర్మ్ 0 అవుతుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. దట్ మీన్స్ a + n - 1 × d = 0కి ఈక్వల్ చేస్తాం. ఏ మీన్స్ ఫస్ట్ టర్మ్ అంటే 100 + n - 1 × d మీన్స్ కామన్ డిఫరెన్స్ అంటే 90 - 100 అంటే -10 అవుతుంది = 0. దీన్ని సింప్లిఫై చేసినట్లయితే 100 -10 × n -10n -× +10 = 0. That implies 100 + 10 110 -10n = 0.
దట్ ఇంప్లైజ్ 110 ఈక్వల్ టు 10n అంటే n ఈక్వల్ టు 11 అంటే 11th టర్మ్ 0 అవుతుంది అనమాట. అంటే C1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఇఫ్ A7 మైనస్ A3 ఈక్వల్ టు 32 దెన్ ద కామన్ డిఫరెన్స్ అంటే A7 మీన్స్ 7th టర్మ్, A3 మీన్స్ 3rd టర్మ్. మనకి A7 మైనస్ A3 ఈక్వల్ టు 32 ఇవ్వడం జరిగింది. A7కి ఫార్ములా ఏంటి? A ప్లస్ 6D కదా, అంటే A ప్లస్ 6D మైనస్ A3కి ఫార్ములా A ప్లస్ 2D ఈక్వల్ టు 32. దీన్ని సింప్లిఫై చేస్తే మనకు కామన్ డిఫరెన్స్ వస్తుంది. అంటే A ప్లస్ 6D మైనస్ A మైనస్ 2D ఈక్వల్ టు 32 ప్లస్ A మైనస్ A గెట్స్ 0. 6D మైనస్ 2D 4D ఈక్వల్ టు 32, D ఈక్వల్ టు 32/4 మీన్స్ 8. అంటే C ఈజ్ ద కరెక్ట్ వన్ అవుతుంది. అట్లాగే ఇఫ్ ద సమ్ ఆఫ్ n టర్మ్స్ ఆఫ్ ఎన్ AP ఈజ్ Sn ఈక్వల్ టు 2n స్క్వేర్ ప్లస్ 1 దెన్ 10th టర్మ్ ఈజ్. ఒక ఏపీలో సమ్ ఆఫ్ ద ఫస్ట్ n టర్మ్స్ ఇవ్వడం జరిగింది. వీ హ్యావ్ టు ఫైండ్ 10th టర్మ్. అంటే Sn ఈక్వల్ టు 2n స్క్వేర్ ప్లస్ 1. మనకి Sn తెలిసినప్పుడు సమ్ ఆఫ్ ద టర్మ్స్ చెప్పొచ్చు, కానీ వీ హ్యావ్ టు ఫైండ్ 15th టర్మ్ కదా. అంటే మనకి ఇక్కడ S10 మైనస్ S9 ఈక్వల్ టు T10 అవుతుంది. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఫస్ట్ 10 టర్మ్స్ యొక్క సమ్ము, ఇది ఫస్ట్ 9 టర్మ్స్ యొక్క సమ్ము. అంటే 10 టర్మ్స్ యొక్క సమ్లోంచి 9 టర్మ్స్ యొక్క సమ్ మైనస్ చేసినట్లయితే 10th టర్మ్ మిగులుతుంది కదా. ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని మనం ఇప్పుడు ఈ బిట్కి ఆన్సర్ చెప్పొచ్చు అనమాట. మనకి Sn ఈక్వల్ 2n స్క్వేర్ ప్లస్ 1 వీ హ్యావ్ టు ఫైండ్ కదా. అంటే మనకి T10కి ఫార్ములా ఏంటి? S10 మైనస్ S9 అంటే సమ్ ఆఫ్ ఫస్ట్ 10లో అంటే సమ్ ఆఫ్ ఫస్ట్ 10 టర్మ్స్లోంచి సమ్ ఆఫ్ ఫస్ట్ 9 టర్మ్స్ని మైనస్ చేసినట్లయితే మనకి 10 టర్మ్స్ వస్తుంది అనమాట. దిస్ ఈక్వల్ టు అంటే ఇందులో మనం 10 సబ్స్టిట్యూట్ చేసినట్లయితే S10 వస్తుంది, 9 సబ్స్టిట్యూట్ చేస్తే S9 వస్తుంది. అంటే 2 ఇంటూ 10 స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 2 ఇంటూ 9 స్క్వేర్ ప్లస్ 1. దిస్ ఈక్వల్ టు 2 ఇంటూ 10 స్క్వేర్ మీన్స్ 100 ప్లస్ 1 మైనస్ 2 into 9 square means 81 plus 1. This equal to 200 plus 1, 201 minus 81 2s are 162 plus 1, 163. And this equal to 11 minus 3 is 8, 9 minus 6 is 3, 38. And B is the correct one. Next, if 4, x, 9 are in GP, then x ఈక్వల్ టు మనకి జీపీలో 3 కాన్సిక్యూటివ్ టర్మ్స్ ఇవ్వడం జరిగింది. మనకి జీపీలో కామన్ రేషియో అనేది ఈక్వల్గా ఉంటుంది. అంటే T2/T1 ఈక్వల్ టు T3/T2. వీటిని T1, T2, T3 అనుకున్నట్లయితే అంటే x/4 ఈక్వల్ టు 9/x. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే x ఇంటూ x, x స్క్వేర్ ఈక్వల్ టు 4 9s are 36. దట్ మీన్స్ x ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 36 ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 6. అంటే ఆన్సర్ 6 పెడితే రాంగ్ అవుతుంది, ఇక్కడ -6 కూడా ఉంది. కాబట్టి D ఈజ్ ద కరెక్ట్ వన్, అంటే B అండ్ C. నెక్స్ట్ సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్ ఆఫ్ √2 ప్లస్ √8 ప్లస్ √18 ఈజ్. ఇక్కడ మనకి ఇది ఒక ఏపీ అర్థమవుతుంది కదా. √8 కెన్ బి రిటన్ యాజ్ 4 into 2 అంటే 4th రూట్ తీసుకుంటే 2√2 అవుతుంది దీని వాల్యూ. అట్లాగే ఇది 9 into 2 అని రాయొచ్చు. 9ని మనం రూట్లోంచి బయటికి తీసుకొచ్చినట్లయితే 3 అవుతుంది, 3√2 అంటే √2, 2√2, 3√2 అంటే √2 చొప్పున ఇంక్రీజ్ అవుతుంటుంది. కాబట్టి ఇది ఒక ఏపీ. ఏపీలో మనకి సమ్ ఆఫ్ n టర్మ్స్ ఫార్ములా Sn ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d. ఇందులో మనకి n వాల్యూ అంటే n టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయాలి. n/2 ఇంటూ 2 a మీన్స్ √2, 2√2 ప్లస్ n-1 ఇంటూ d కూడా √2. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి n/2 ఇంటూ 2√2 ప్లస్
రూట్ 2 ఇంటూ ఎన్ రూట్ 2n మైనస్ రూట్ 2 దిస్ ఈక్వల్ టు n/2 ఇంటూ రూట్ 2n రూట్ 2 లోంచి 1 రూట్ 2 మైనస్ చేసినట్లయితే 1 రూట్ 2 రూట్ 2. ఇక్కడ మనం రూట్ 2 కామన్ తీసినట్లయితే అంటే రూట్ 2 ఇంటూ n/2 ఇంటూ n మైనస్ 1 n ప్లస్ 1. మనకి ఈ 2 కెన్ బి రిటన్ యాజ్ రూట్ 2 ఇంటూ రూట్ 2. కాబట్టి మనకి ఫైనల్లో ఈ రూట్ 2లో రూట్ 2 టైమ్స్ కట్ అవుతుంది అంటే n/రూట్ 2 ఇంటూ n ప్లస్ 1 ఆన్సర్ అవుతుంది. అంటే సి ఈజ్ ద కరెక్ట్ వన్ అవుతుంది మనకి. నెక్స్ట్ వన్ ఈజ్ ద కామన్ డిఫరెన్స్ ఆఫ్ ఎన్ ఏపీ హూజ్ ఫస్ట్ టర్మ్ ఈజ్ 1 అండ్ సమ్ ఆఫ్ ఫస్ట్ 4 టర్మ్స్ ఈజ్ 1/3 ఆఫ్ ద సమ్ ఆఫ్ నెక్స్ట్ 4 టర్మ్స్. అంటే మనం ఇచ్చిన డేటాను రాసుకున్నట్లయితే ఏ ఈక్వల్ టు 1 అంటే ఫస్ట్ టర్మ్ 1 కదా. అట్లాగే సమ్ ఆఫ్ 4 టర్మ్స్ అంటే S4 ఈక్వల్ టు 1/3 ఆఫ్ ద సమ్ ఆఫ్ నెక్స్ట్ 4 టర్మ్స్ అంటే 1/3 ఇంటూ నెక్స్ట్ 4 టర్మ్స్ అంటే 5th నుంచి 8th వరకు ఉన్న టర్మ్స్ కదా. అంటే దీన్ని ఎట్లా రాయొచ్చు S8 మైనస్ S4 అని రాయొచ్చు కదా. అంటే సమ్ ఆఫ్ 8 టర్మ్స్ నుంచి సమ్ ఆఫ్ ఫస్ట్ 4 టర్మ్స్ మైనస్ చేస్తే నెక్స్ట్ 4 టర్మ్స్ వస్తుంది. దీన్ని సింప్లిఫై చేస్తే మనకు కావాల్సిన కామన్ డిఫరెన్స్ వస్తుంది. ఓకే 3ని సైడ్ తీసుకొచ్చినట్లయితే 3 ఇంటూ S4 ఈక్వల్ టు S8 మైనస్ S4. S4ని మనం LHSలోకి తెచ్చినట్లయితే ప్లస్ S4 అవుతుంది అంటే 4S4 ఈక్వల్ టు S8. ఫార్ములాస్ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 4 ఇంటూ n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d ఫార్ములా దిస్ ఈక్వల్ టు సేమ్ ఫార్ములా n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. ఇక్కడ మనకి ఏ వాల్యూ తెలుసు కదా. అట్లాగే n వాల్యూస్ S4 అంటే n4 అవుతుంది, S8 అంటే n8 అవుతుంది. అవి సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 4 ఇంటూ అంటే 4/2 ఇంటూ 2 ఇంటూ 1 ప్లస్ 4 మైనస్ 1 ఇంటూ d ఈక్వల్ టు 8/2 ఇంటూ 2 ఇంటూ 1 ప్లస్ 8 మైనస్ 1 ఇంటూ d. దట్ ఇంప్లైస్ 2 టైమ్స్ అంటే 4 2s are 8 ఇంటూ 2 ప్లస్ 4 మైనస్ 1 ఈజ్ 3d ఈక్వల్ టు 8/2 మీన్స్ 4 ఇంటూ 2 ప్లస్ 8 మైనస్ 1 అంటే 7d. 4 టేబుల్ 8లో 2 టైమ్స్ కట్ అవుతుంది. 2 2s are 4 ప్లస్ 2 3s are 6d ఈక్వల్ టు 2 ప్లస్ 7d. ఇవి రెండు మనం ప్లేస్లు మార్చినట్లయితే అంటే 4 మైనస్ 2 ఈక్వల్ టు 7d మైనస్ 6d అంటే 2 ఈక్వల్ టు d అంటే d వాల్యూ 2 అవుతుంది అనమాట. అంటే సి ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్ 4 numbers in AP whose sum is 20 and sum of whose squares is 120 then the numbers are. ఇక్కడ 4 numbers ఏపీలో ఉన్నాయి, వాటి యొక్క సమ్ 20 అండ్ వాటి యొక్క సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ 120 అయితే ఆ నంబర్స్ ఏంటంటున్నారు. ఇక్కడ మనం ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో చేస్తే సరిపోతుంది. మనం కాలిక్యులేషన్ చేయడానికి ఎక్కువ టైం పడుతుంది. ఇట్లాంటి బిట్స్ మనం ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో ట్రై చేసినట్లయితే చాలా తక్కువ సమయంలోనే మనం ఆన్సర్ చేయవచ్చు. ఇక్కడ 4 ఇచ్చిన ఆప్షన్స్లో ఆ 4 నెంబర్స్ని యాడ్ చేస్తే 20 వస్తుందేమో చూడండి. ఒకే ఆప్షన్కి వస్తే అదే కరెక్ట్ ఆప్షన్ వస్తుంది. ఒకవేళ ఒకటి కంటే ఎక్కువ ఆప్షన్స్లో 20 వస్తే అప్పుడు ఆల్టర్నేటివ్ మెథడ్లో చూస్తాం. ఇక్కడ మనకి 2 4 6 8 వీటిని యాడ్ చేస్తే 20 వచ్చేస్తుంది కదా. ఇంకా మరే ఇతర నెంబర్స్ని యాడ్ చేస్తే 20 రావట్లేదు. ఒకవేళ ఇంకొకసారి కూడా మనకి యాడ్ చేస్తుంటే 20 వస్తున్నప్పుడు వాటిని స్క్వేర్స్ చేసి యాడ్ చేస్తాం, అప్పుడు 120 వస్తే అది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. ఇక్కడ మనకి ఫస్ట్ ట్రైలోనే తెలిసిపోయింది కదా, కాబట్టి ఏ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 10th బిట్, ఇఫ్ ఏ కామా బి కామా సి ఆర్ ఇన్ ఏపీ then ax plus by plus c equal to 0 will always pass through a fixed point whose coordinates are. ఇక్కడ abc అనేవి 3 consecutive terms on in an AP. అయితే మనకి ఈ ఈక్వేషన్ ఏ పాయింట్ కింద పాస్ అవుతుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఈ ఏ కామా బి కామా సి అనేవి 2 కాన్సిక్యూటివ్ టర్మ్స్ అయితే మనకి b ఈక్వల్ టు a ప్లస్ c బై 2 అవుతుంది అనమాట. అంటే ఇక్కడ b ఈజ్ కాల్డ్
ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ ఏ అండ్ సి అంటే ఏఎం అంటాం అనమాట. అంటే ఏదైతే మిడిల్ ఉంటుందో అంటే 3 కాన్సిక్యూటివ్ టర్మ్స్ ఇన్ ఎన్ ఏపీ తీసుకున్నప్పుడు ఆ మిడిల్ టర్మ్ని మిగిలిన 2 టర్మ్స్ యొక్క అర్థమెటిక్ మీన్ అంటాం అనమాట. అట్లాగే జీపీలో కూడా ఇఫ్ ఏ కామా బి కామా సి ఆర్ ఇన్ జీపీ దెన్ బి ఈజ్ కాల్డ్ ద జామెట్రిక్ మీన్ ఆఫ్ జిఎం అంటాం, ఏసీ అంటాం. అప్పుడు బి ఈక్వల్ టు రూట్ ఏసీ అవుతుంది ఆర్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ అవుతుంది అనమాట. ఓకే, దీన్ని జిఎం అంటాం. వీటి మీద కూడా బేస్ అయ్యి మనకి బిట్స్ అడిగే అవకాశం ఉంది. ఇప్పుడు మనకి దీని నుంచి మనకి అంటే 2 ఇక్కడ డివైడ్ చేస్తుంది, ఎల్హెచ్ఎల్ తీసుకొస్తే 2b అవుతుంది. 2b ఈక్వల్ టు ఏ ప్లస్ సి అంటే మనం ఏ పాయింట్ రాసినప్పుడు ఇది సాటిస్ఫై అవుతుందో అది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. అంటే ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి, ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు 0లో మనం ఫస్ట్ పాయింట్ రాసినట్లయితే అంటే ఎక్స్ ప్లేస్లో -1 వై ప్లేస్లో -2 రాసినట్లయితే -a మైనస్ 2b ప్లస్ సి ఈక్వల్ టు 0 అంటే సి ఈక్వల్ టు ఏ ప్లస్ 2b అయింది. అంటే ఇది కరెక్ట్ కాదు. తర్వాత -1 2 రాసినట్లయితే అంటే -a ప్లస్ 2b ప్లస్ సి ఈక్వల్ టు 0 అంటే ఏ ఈక్వల్ టు 2b ప్లస్ సి అయింది. ఇది కూడా కరెక్ట్ కాదు. నెక్స్ట్ థర్డ్ పాయింట్ రాసినట్లయితే ఏ మైనస్ 2b ప్లస్ సి ఈక్వల్ టు 0 అంటే 2b ఈక్వల్ టు ఏ ప్లస్ సి, ఇది కరెక్ట్ వన్ కదా, కాబట్టి సి ఈజ్ ద కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇఫ్ ద సమ్ ఆఫ్ ఇంటిజర్స్ ఫ్రమ్ 1 to 100 దట్ ఆర్ డివిజిబుల్ బై 2 ఆర్ 5 అంటే 1కి 100కి మధ్యలో ఉన్న 2 ఆర్ 5తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ యొక్క సమ్ ఫైండ్ అవుట్ చేయాలి. మనకు 2తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ ఏమంటాం, ఈవెన్ నెంబర్స్ అంటాం కదా. కాబట్టి 2, 4, 6 అండ్ సో ఆన్ 100 ఇక్కడ వరకు ఉన్న సమ్ ఆఫ్ ద ఈవెన్ నెంబర్స్ ఆల్రెడీ ఫార్ములా చెప్పుకున్నా కదా. సమ్ ఆఫ్ ఫస్ట్ n ఈవెన్ నెంబర్స్ ఈజ్ n ఇంటూ n ప్లస్ 1. మనకు 100 వరకు 50 ఈవెన్ నెంబర్స్ ఉంటాయి. అంటే 50 ఇంటూ 50 ప్లస్ 1 అంటే 51 అవుతుంది. అంటే 2550 అవుతుంది. అయితే మనకి ఇందులో కొన్ని నెంబర్స్ లీవ్ చేయడం జరిగింది. ఏంటంటే R5 అని ఇవ్వడం జరిగింది కదా. 10, 20, 30 అంటే అట్లాంటి 5తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ ఆల్రెడీ ఈవెన్ నెంబర్స్లో ఉంటాయి. ఇంకా బ్యాలెన్స్ ఏముంటాయి 5, 15 ఇట్లాంటివి ఉంటాయి కదా. వీటి యొక్క సమ్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. 5, 15, 25 అండ్ సో ఆన్ 95. ఇవి టోటల్ ఎన్ని ఉంటాయి, 10 ఉంటాయి. అంటే S10 ఫైండ్ అవుట్ చేసినట్లయితే మనకి ఫార్ములా ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ తెలిసినప్పుడు మనకి ఏ ఫార్ములా వాడచ్చు, n/2 ఇంటూ ఏ ప్లస్ ఎల్, ఎల్ ఈజ్ లాస్ట్ టర్మ్ అంటే 10/2 ఇంటూ 5 ప్లస్ 95 అంటే 10/2 ఇంటూ 100 అంటే ఇది 5 టైమ్స్ కట్ అవుతుంది కదా. అంటే 500 వచ్చింది. అంటే మనకి ఆల్రెడీ 2550 ప్లస్ 500 అంటే 3050 అవుతుంది ఆన్సర్. అంటే ఇది కరెక్ట్ వన్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ హౌ మెనీ మల్టిపుల్స్ ఆఫ్ 6 ఆర్ దేర్ బిట్వీన్ 20 అండ్ 200. ఫస్ట్ అసలు మనం ఫస్ట్ నుంచి 200 వరకు 6 యొక్క మల్టిపుల్స్ ఎన్ని ఉంటాయంటే 6తో డివైడ్ చేస్తే తెలుస్తుంది. 3 6 ఆర్ 18, 20 అగైన్ 3 6 ఆర్ 18 అంటే ఇక్కడ మనకి 33 మల్టిపుల్స్ ఉంటాయి 1 నుంచి 200 వరకు 6 యొక్క మల్టిపుల్స్. అయితే మనకి 20 to 200 కావాలి కాబట్టి 20 లోపల ఉండే 6 యొక్క మల్టిపుల్స్ ఎన్ని ఉంటాయి, 6, 12, 18 3 ఉంటాయి. కాబట్టి ఆ 3 మైనస్ చేసినట్లయితే 30 అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. అంటే సి ఈజ్ ద కరెక్ట్ వన్. ఇఫ్ tn ఈజ్ ద nth టర్మ్ ఆఫ్ n ఏపీ దెన్ tn+1 మైనస్ tn-1 ఈజ్. మనకి ఇక్కడ tn అనేది nth టర్మ్, ఫార్ములా ఏంటి, a ప్లస్ n-1 ఇంటూ d. ఈ ఫార్ములా యూజ్ చేసుకుని మనం tn+1 tn-1 ఫైండ్ అవుట్ చేసినట్లయితే అంటే n ప్లేస్లో n+1 రాసినట్లయితే a ప్లస్ n+1 -1 d ఈక్వల్ టు a ప్లస్ +1 -1 గెట్స్ క్యాన్సిల్ nd. అట్లాగే n-1 రాసినట్లయితే a ప్లస్ n-1 -1 d దిస్ ఈక్వల్ టు a ప్లస్ n-2 ఇంటూ d దిస్ ఈక్వల్ టు a ప్లస్ nd -2d. ఓకే, ఈ రెండింటిని యూజ్ చేసి మనం
tn+1 మైనస్ tn-1 ఫైండ్ అవుట్ చేయొచ్చు. tn+1 ఎంత వచ్చింది? a ప్లస్ nd వచ్చింది. అట్లాగే tn-1 ఎంత వచ్చింది? a ప్లస్ nd మైనస్ 2d. సింప్లిఫై చేస్తే a ప్లస్ nd మైనస్ a మైనస్ nd ప్లస్ 2d nd ప్లస్ a మైనస్ a గెట్స్ క్యాన్సిల్ అంటే 2d అంటే 2d ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 100 న్యాచురల్ నెంబర్స్. మనకి యావరేజ్ ఏంటి? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. మనకి ఫస్ట్ 100 న్యాచురల్ నెంబర్స్కి సమ్ ఫార్ములా చెప్పుకున్నాం కదా, అంటే ఫస్ట్ n న్యాచురల్ నెంబర్ ఫార్ములా n×n+1/2 కదా. దానికి యావరేజ్ అంటే బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వేస్తాం. అంటే మన ఫార్ములా n×n+1/2. ఇది సమ్ ఆఫ్ ఫస్ట్ n అబ్జర్వేషన్స్, n న్యాచురల్ నెంబర్స్. మరి యావరేజ్ అంటే ఏం చేస్తాం? బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వేస్తాం కదా. ఇవి ఎన్ని అబ్జర్వేషన్స్? n అబ్జర్వేషన్స్. n గెట్స్ క్యాన్సిల్ అంటే n+1/2. దిస్ ఈజ్ ద ఫార్ములా టు ఫైండ్ ద మీన్ ఆఫ్ ఆర్ యావరేజ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్. మనం ఇందులో 100 సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 100 + 1/2 అంటే 101/2 అంటే 50.5 ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్, ఇఫ్ ఏ జీ ఆర్ ఏఎం అండ్ జిఎం ఆఫ్ 2 numbers దెన్ ఆ రెండింటికి మధ్య రిలేషన్ ఏంటి? ఏ అనేదేమో ఏఎం అర్థమెటిక్ మీను, జి అనేదేమో జామెట్రిక్ మీన్. అయితే ఆ రెండింటికి మధ్యలో రిలేషన్ ఏ ఈక్వల్ టు బి, ఏ లెస్ దెన్ బి, ఏ గ్రేటర్ దెన్ బి. ఏవైనా 2 numbers తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 1 or 2 తీసుకుందాం. ఏఎం ఫైండ్ అవుట్ చేద్దాం. ఏఎం అంటే 2 numbers యాడ్ చేసి 2తో డివైడ్ చేస్తాం అంటే 3/2 అంటే 1.5 వచ్చింది. జిఎం ఫైండ్ అవుట్ చేద్దాం. జిఎం ఈక్వల్ టు √1 × 2 అంటే √2 వాల్యూ ఎంత? 1.414 అంటే జిఎం ఈజ్ లెస్ దాన్ ఏఎం అంటే ఏఎం ఈజ్ గ్రేటర్ దాన్ జిఎం అయింది అంటే ఏ ఈజ్ గ్రేటర్ దాన్ జి అయింది. నెక్స్ట్, ఒకవేళ ఆ 2 టర్మ్స్ ఈక్వల్గా ఉన్నట్లయితే 1,1 అంటే 1,1 తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఏఎం ఈక్వల్ టు 1 + 1/2 ఈక్వల్ టు 2/2 ఈక్వల్ టు 1. జిఎం ఈక్వల్ టు √1 × 1 అంటే √1 ఈక్వల్ టు 1 అంటే అప్పుడు ఈక్వల్ కూడా అవ్వచ్చు. అంటే మనకి ఏ ఈజ్ ఈక్వల్ టు జి కూడా అవ్వచ్చు అనమాట. అంటే ఏ ఈజ్ గ్రేటర్ దాన్ జి అవ్వచ్చు, ఏ ఈజ్ ఈక్వల్ టు జి అవ్వచ్చు. అంటే ఏ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జి అవుతుంది అంటే డి ఈజ్ ద కరెక్ట్ వన్ అవుతుంది. ఓకే, ఇక్కడితో మనం ప్రోగ్రెషన్స్ చాప్టర్ని కంప్లీట్ చేసాం. మనం ఫస్ట్ కాన్సెప్ట్ని బాగా నేర్చుకుని తర్వాత బిట్స్ ప్రాక్టీస్ చేసినట్లయితే ఎట్లాంటి కొత్త బిట్లు అడిగినా సరే మనం ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అట్లాగే మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుందని భావిస్తే వాళ్ళకు కూడా షేర్ చేయండి. మొదటిసారిగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ని అందించడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను. నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్లో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్, బై బై నౌ.